ఏంటంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సభకు హాజరు కావట్లేదు. మనం చూసాం నిన్న వైఎస్ జగన్ నివాసంలో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సమావేశం నిర్వహించారు. సో కోతవేట దూరంలో శాసనసభ ఉంది, అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడికే వెళ్ళి సమావేశంలో పాల్గొనవచ్చు, సభలో చర్చించవచ్చు. కానీ అలా కాకుండా శాసనసభకు హాజరు కాకుండా జగన్ తన నివాసంలో సమావేశం పెట్టారు. దీనిపైన ఇప్పటికే ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి జగన్ది. ఒకవైపు ఉన్న సభ్యులను శాసనసభ్యులను ఎందుకు సభకు పంపించట్లేదు అని చెప్పి ప్రస్తుతం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరొక వైపు ఇదే తీరుతో ఇదే వ్యవహారంతో ఉంటే పార్టీలో ఉండి ఏమి లాభం, ఎందుకు ఉండాలి అనేటువంటి నిర్ణయానికి శాసన మండలి సభ్యులు వచ్చేస్తున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి శాసనసభ్యులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తమ దారి తాము చూసుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇక ఇవాళ ముగ్గురు సభ్యులు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు వీళ్ళు ఇప్పటికే రాజీనామా కూడా చేశారు. వీరు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ముఖ్యంగా మర్రి రాజశేఖర్, ఆయన గుంటూరు చిలకలూరుపేటకు సంబంధించినటువంటి నేత. అన్నను మంత్రిగా చేస్తాం అని చెప్పి చాలా చోట్ల జగన్ చెప్పారు. సరే మంత్రి ఏమైందో, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ గారు ఏమయ్యారో చాలా రోజులు కనిపించలా. సరే ప్రస్తుతానికి ఆయన రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి. వారితో పాటు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, నెల్లూరు జిల్లా వెంకటగిరికి సంబంధించినటువంటి నేత. గతంలో వీరి తండ్రి శాసనసభ్యులుగా, ఎంపీగా, మంత్రిగా కూడా పనిచేశారు. బల్లి దుర్గాప్రసాదరావు వారి తనయుడు బల్లి చక్రవర్తి. ఆయన కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే వైసీపీలో కొనసాగలేనని చెప్పి రిజైన్ చేస్తున్నారు. ఇక పద్మశ్రీ, ఈమె కూడా గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి. వీరందరూ టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే మరొక ముగ్గురు సభ్యులు కూడా రాజీనామా చేశారు. ముఖ్యంగా వీరిలో జయమంగళం వెంకటరమణ కావచ్చు, అలానే జకియా ఖానం, ఈమె కడప జిల్లా రాయచోటికి సంబంధించినటువంటి నేత. ఆమె కూడా గుడ్ బై చెప్పారు. పోతుల సునీత కూడా రాజీనామా చేశారు. ఎందుకు టీడీపీ కావచ్చు, లేకపోతే జనసేన, అలానే భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోవాలని చెప్పి భావిస్తున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సభ్యులు ప్రస్తుతం అక్కడ మండలిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పటికీ చాలామందిలో ఇదే ఉంది. కానీ తమకు అవకాశాలు రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని చెప్పి ఉండాలా లేకపోతే వెళ్ళాలా అనేటువంటి ఊగిసలాట్లో కూడా కొంతమంది ఉండడంతో వైసీపీ సంబంధించినటువంటి పార్టీ అధిష్టానంలో ఒక రకమైనటువంటి ఆందోళన కూడా నెలకొంటోంది. సో ఒకవైపేమో ఉన్న సభ్యులు సభకు హాజరు కాలేరు, శాసనసభకి, శాసనమండలి సభ్యులేమో వెళ్ళి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. సో ఈ నేపథ్యంలో సభలో ప్రాతినిధ్యం కానీ, సభలో గొంతుకు కానీ వినిపించే పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత గడ్డు కాలంని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వైసీపీ రాబోతోంది. సో దీనికి సంబంధించి మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు జాయిన్ అయ్యారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది వైసీపీకి సభలో అని చెప్పి. రామారావు చెప్పండి. ముఖ్యంగా శాసన మండలి సభ విషయానికే వస్తే ఇప్పటికీ ప్రతిపక్ష పాత్ర అక్కడ వైసీపీ పోషిస్తోంది. కానీ సభ్యులు ఒక్కొక్కరుగా జారిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. రాబోయే రోజులలో వైసీపీ పరిస్థితి ఏంటి, శాసన మండలిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? శ్రీహరి, శాసనమండలిలో ఇప్పటికైతే మాత్రం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంది. భవిష్యత్తులో అంటే 2027 మార్చి దాకా మాత్రం ఆ హోదా పోయే అవకాశం లేదు. ఎందుకంటే శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యుల బలం ఉంటే అందులో ఇప్పుడు వైసీపీకి మొత్తం 32 మంది ఉన్నారు. ఈ 32 మంది కాకుండా తెలుగుదేశం పార్టీకి 10, జనసేనకు 2, భారతీయ జనతా పార్టీకి 1, ఇండిపెండెంట్లు 5, అదేవిధంగా వీళ్ళు గవర్నర్ కోటాలో 8 మంది, మొత్తం 58 మంది ఉన్నారు. అయితే ఈ 58 మందికి సంబంధించి కూడా ఇందులో 32 మంది వైసీపీకి చెందిన వారు ఉండటంతో వైసీపీకి సహజంగానే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని జగన్ ఎంపిక చేశారు. శాసనమండలిలో తమకు బలం ఉండటంతో శాసనమండలి సభ్యులంతా కూడా మండలికి సమావేశాలకు హాజరవుతుంటే వైసీపీ తనకు ప్రతిపక్ష హోదా లేదు అని క్వైట్ కాంట్రరీగా ఇక్కడ అసెంబ్లీకి మాత్రం వాళ్ళ సభ్యులను ఎవరిని హాజరు కానివ్వట్లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి హాజరవుతాను అని జగన్ మారాం చేస్తున్నారు అని కూడా ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే
ఈ 32 మందిలో శాసనమండలిలో ఉన్న 32 మందిలో 6 ఇప్పటికీ రాజీనామా చేశారు. ఇందులో 3 ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరికొద్ది సేపట్లో కూడా జాయిన్ కాబోతున్నారు. నేను ఇప్పుడు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్నాను. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇప్పుడే జలవనరుల శాఖ మీద, నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఆయన ప్రసంగం పూర్తయింది. మరికొద్ది సేపట్లో ఆయన నివాసానికి వెళ్ళబోతున్నారు. అక్కడ వైసీపీ తరపున గతంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మర్రి రాజశేఖర్, పల్నాడు జిల్లా చిలకలూరిపేట, అదేవిధంగా వీళ్లతో పాటు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, వీళ్ళ 3 కూడా వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేశారు. కానీ వీళ్ళ రాజీనామాని ఈ రోజు వరకు కూడా చైర్మన్ ఆమోదించలేదు. అదేవిధంగా జయమంగళం వెంకటరమణ, ఆయన ఏలూరు జిల్లా కైకలూరుకు సంబంధించిన వ్యక్తి. కైకలూరులో గతంలో కైకలూరు నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే జయమంగళం వెంకటరమణ తనకి సీట్ ఇవ్వలేదని అసంతృప్తితో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన అటు తెలుగుదేశం ఇటు జనసేన ఈ రెండిట్లో దేంట్లో చేరాలనే అంశానికి సంబంధించి జనసేన వైపు మొగ్గుతున్నట్టుగా మనకు తెలిసింది. ఇక పోతుల సునీత, జకియా ఖానం మండల్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. పోతుల సునీత ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. జకియా ఖానం కూడా త్వరలో చేరే అవకాశం ఉంది. అంటే వీళ్ళ 6 బయటికి వెళ్ళిపోవడంతో వైసీపీ బలం 26కు చేరుకుంది. అయినా 26కు చేరుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా పోయే అవకాశం లేదు. ఎందుకు అనంటే 2027లో మార్చిలో దాదాపుగా 22 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ 22 స్థానాలు ఖాళీ కాబోతున్నాయంటే ఇంకా కేవలం 16 నెలల వ్యవధిలో వీళ్ళు మాజీలుగా మారబోతున్నారు. ఒకవేళ వీళ్ళల్లో ఎక్కువ మంది మెజారిటీ ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు తెలుగుదేశంలో చేరాలనుకున్నప్పటికి కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇస్తాము అని మాత్రం ఎటువంటి హామీ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 22 ఇప్పుడు శాసనసభలో ఉన్న మెజారిటీ ప్రకారం దక్కినప్పటికీ కూడా, లేకపోతే లోకల్ బాడీస్ నుంచి దక్కినప్పటికీ, గవర్నర్ కోటా నుంచి దక్కినప్పటికీ కూడా వాళ్ళకి దాదాపుగా 4 నుంచి 5 వరకు కూడా భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం 17 మాత్రమే వాళ్ళకి వస్తాయి. ఈ 17 స్థానాలకి చాలామంది క్యూలో ఉన్నారు. గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం లేక వేరే వాళ్ళని నిలబెట్టి సందర్భాలు కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ, అదేవిధంగా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు చెందిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, ఇటువంటి వాళ్ళంతా కూడా ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. వీళ్ళందరికీ ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. అందువలన వీళ్ళు తెలుగుదేశం పార్టీలో మళ్ళా కొత్తగా చేర్చుకునే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళకు వ్రతం జడ్డ ఫలితం దక్కాలన్నట్టు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చేరినా కూడా ఆ అవకాశం లేకపోవడంతో మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు వాళ్ళ సభ్యత్వం అనే అవకాశం లేకపోవడంతో, అటువంటి హామీ కూడా లభించకపోవడంతో వాళ్ళు అక్కడే ఉండాలి, ఇప్పుడు చివరిలో పార్టీ మారామనే చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు వైసీపీకి మాత్రం ప్రతిపక్ష హోదా పోయే అవకాశం లేదు. శ్రీహరి, అయితే ఒక్క విషయం, వెళ్ళిపోతున్నటువంటి సభ్యులను కాపాడుకునే ప్రయత్నం కానీ, లేదా అక్కడైనా మన గళం వినిపించాలనేటువంటి ఆలోచన కానీ వైసీపీకి ఉందా, లేకపోతే ఇదే సరే ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారనేటువంటి నిర్ణయానికి వచ్చేసారు అనుకోవచ్చా? వైసీపీలో మాత్రం అటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, మర్రి రాజశేఖర్ పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు సంబంధించిన ఆయన పార్టీకి బలమైన నేత వైసీపీలో. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో సొంత అనుచరగణం ఉన్న బలమైన నేత మర్రి రాజశేఖర్. అయితే మర్రి రాజశేఖర్ని 2019 ఎన్నికల సమయంలో చిలకలూరుపేట సీట్ని ఆయనకి ఇస్తారని భావించినప్పటికీ కూడా, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు విడదల రజనీని తీసుకొచ్చారు. అయితే మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అసెంబ్లీలో తన పక్కన కూర్చోబెట్టుకుంటా అని, ఆయన మంత్రి పదవి ఇస్తాను అని కూడా జగన్ హామీ ఇచ్చారు. కానీ 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రమే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మంత్రి పదవి సంగతి దేవుడెరుగు, ఎమ్మెల్సీ పదవి కూడా చావుదప్పి కనులట్టబోయినట్టు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో అక్కడ గమ్మత్తైన రాజకీయం ఏంటంటే 2024 ఎన్నికల్లో విడదల రజనీని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆమెను మళ్ళా తీసుకువెళ్ళి పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమెను మళ్ళీ చిలకలూరుపేట ఇన్ఛార్జిగా వేశారు. అందువలన ఆమె చిలకలూరుపేట ఇన్ఛార్జిగా రావడంతో తనకి అక్కడ రాజకీయ భవిష్యత్తు లేదు అని చెప్పి మర్రి రాజశేఖర్ నిర్ణయించారు.
నిర్ణయించుకున్నారు. మొదటి నుంచి కూడా జగన్ వ్యవహార శైలిపై కూడా రాజధాని మార్పుపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ కానీ మర్రి రాజశేఖర్ కానీ వీళ్ళంతా కూడా కొద్దిగా ఇండిపెండెంట్ నేచర్ ఉన్న వ్యక్తులు, పైగా స్వతహాగా రాజకీయాల్లోకి ఎదిగి వచ్చిన వ్యక్తులు. అందువలన వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసే దశలో లేరు కాబట్టి మర్రి రాజశేఖర్ అందుకనే ఆ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈరోజు ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన శాసనమండలి సమావేశాలకు హాజరు కాలేదు. ఆయన రాజీనామాను ఆమోదించలేదు చైర్మన్. ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా చేరలేదు. ఈరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మాత్రమే తాను మండలికి వస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఆ మేరకు ఈరోజు రాజీనామా చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతుండటంతో సోమవారం నుంచి తాను మండల సమావేశాలకు వస్తానని చెప్తున్నారు. అయితే ఇందులో విషయం ఏంటంటే ఎంతమంది వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళందరినీ బతిమాలే పరిస్థితిలో మాత్రం వైసీపీ అధినాయకత్వం కనిపించడం లేదు. వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి, ఉన్నవాళ్ళు మాత్రమే నా వాళ్ళు అని మాత్రం జగన్ పదే పదే చెప్తున్నారు. 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్ కాకుండా మిగతా 10 మంది ఎమ్మెల్యేల్లో అసెంబ్లీకి వెళ్ళాలి అనే ఒక ఎల్లగనివ్వకపోవటం మీద అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ కిక్కురుమనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు వాళ్ళకి పదవీ కాలం ఉండటంతో వాళ్ళెవరూ కూడా బయటపడటం లేదు. అందువల్ల వీళ్ళని బతిమలాడే పరిస్థితి మాత్రం వైసీపీలో లేదు. ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినా అక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళ సభ్యత్వం పునరుద్ధరిస్తారనే హామీ లేకపోవటం, అదేవిధంగా వ్రతం చెడ్డ ఫలితం దక్కకపోవటం, చివరిలో పార్టీ మారామనే చెడ్డ పేరు తెచ్చుకోవటం వాళ్ళకి ఇష్టం లేకనే అక్కడే ఉండిపోతున్నారు వాళ్ళు వైసీపీ ఎమ్మెల్సీలు. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు. సో మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఒక్కొక్కరుగా వైసీపీకి గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మొత్తం కూడా 58 మంది సభ్యులు ఉన్నారు. అందులో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి పరిశీలిస్తే అంతా కూడా ఒక విధంగా చూస్తే 32 మంది వారికి ఉన్నటువంటి పరిస్థితి. ఇక 10 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులుంటే 2 జనసేన, 1 భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. 8 మందిని నామినేట్ చేస్తారు. ఒక 5 మంది ఏ పార్టీకి సంబంధం లేకుండా వివిధ సంఘాల ద్వారా ఉపాధ్యాయ సంబంధించినటువంటి స్థానాలు కావచ్చు, ఇతర స్థానాల నుంచి ఎన్నికైనటువంటి వారు కూడా ఉన్నారు. సో కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు 6 మంది రాజీనామా చేశారు, 3 టీడీపీలో చేరబోతున్నారు. సో వీరే కాకుండా మరికొంతమంది కూడా పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నప్పటికీ భవిష్యత్తులో వారికి అవకాశాలు ఎలా ఉంటాయో లేకపోతే ఏంటనేది కూడా ఒక స్పష్టత రాక కొంతమంది కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శాసన మండలికి మాత్రమే హాజరవుతూ అక్కడ మాత్రమే తన గళం వినిపిస్తున్న వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామం అనేది ఒక విధంగా ఆందోళన కలిగించేటువంటి అంశమే. ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరికొంతమంది పైన ఈ ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శాసనమండలి సభ్యులు అంటే వాళ్ళు రాజకీయంగా స్థానికంగా పలుకుబడి కలిగి ప్రభావితం చూపగలిగినటువంటి చాలామందికి అవకాశం ఇస్తూ ఉంటాయి ఆయా పార్టీలు. ఎందుకంటే వారికి ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వలేకపోవడము లేకపోతే ఇతరత్ర ఈక్వేషన్స్తో దూరంగా పెట్టినటువంటి వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కోసం ఇచ్చేటువంటి పోస్టులు, అలా రాజకీయ ప్రాధాన్యం ఉందని భావించి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలే పార్టీని వీడిపోతే ఆ ప్రభావం నియోజకవర్గాలపైన ఆయా ప్రాంతాలపైన క్యాడర్ పైన కూడా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా చూపించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైతే ఇప్పటి వరకు వైసీపీ పక్షంగా గత ఎన్నికల్లో పనిచేశారో వారే తిరిగి ఆ పార్టీ పైన లేదా ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన అక్కడ తీరుతెన్నులపైన కూడా విమర్శలు చేస్తే వాటికి సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా వైసీపీ మీదే ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు శాసన మండలిలో తమకు తిరుగులేదు అని భావిస్తున్నటువంటి వైసీపీకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయితే మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. చూడాలి, ఎందుకంటే ఇక్కడ ఎంతమంది చివరి వరకు ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు. సరే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోనండి, ఉండేవాళ్ళు ఉంటే చాలు అనేటువంటి ఈ ధోరణిని కంటిన్యూ చేస్తారా? ఇదే పరిస్థితి మిగిలినటువంటి చోట్ల ఉంటే కూడా ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అవినీతి ఆరోపణలు, అక్రమాలపైన విచారణలు